ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో బయాలజీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేటటువంటి విద్యార్థులు గతంలో అయితే బాటనీ వేరు, జువాలజీ వేరు క్వశ్చన్ పేపర్స్ ఉండేటివి. ఈ సంవత్సరం కొత్త మార్పు ఏంటంటే బాటనీ, జువాలజీ కలిపి ఒకే సబ్జెక్టుగా బయాలజీగా క్రియేట్ చేయడం జరిగింది. ఇది పెద్ద మార్పు. ఈ విషయాన్ని బయాలజీ విద్యార్థులందరూ కూడా గమనించాలి, బైపీసీ విద్యార్థులంతా గమనించాలి. సో బాటనీ, జువాలజీ కలిపి ఒకే సబ్జెక్ట్ కింద బయాలజీ. మరి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి, ఏ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు క్వశ్చన్స్ ఏ విధంగా మనము డివైడ్ అయి ఉన్నాయి, అన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం. బయాలజీ స్టూడెంట్స్ తప్పకుండా చివరి వరకు చూడండి. బయాలజీలో ఉన్నటువంటి చేంజెస్ అన్ని, మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి క్వశ్చన్ పేపర్లో అనేది ఈరోజు బయాలజీ గురించి మనము ఈరోజు చూద్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఇటువంటి ఎడ్యుకేషనల్ కంటెంట్స్ సంబంధించినటువంటి ఛానల్, మీకు అవసరమైనటువంటి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. దిస్ ఈజ్ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్. ఎస్, మనం ఇప్పుడు ఈరోజు చూద్దాం బయాలజీ పేపర్ గురించి చూద్దాం. చూడండి, బయాలజీ అంటేనే మనకు బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. అయితే ఇక్కడ గతంలో వేరువేరుగా ఉండేది, కానీ ఇప్పుడు బాటనీ అదేవిధంగా జువాలజీ రెండు కలిపి ఒకే క్వశ్చన్ పేపర్లో ఉండటం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, బాటనీ వేరు, జువాలజీ వేరు కాదు, రెండు కలిపి బయాలజీ అని క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు న్యూ ప్యాటర్న్లో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు, బైపీసీ విద్యార్థులకు ముఖ్యంగా బయాలజీ అనేటటువంటి సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో బాటనీ ఉంటుంది, ఎస్, అట్లాగే జువాలజీ ఉంటుంది. అయితే బాటనీకి ఎన్ని క్వశ్చన్స్, జువాలజీకి ఎన్ని క్వశ్చన్స్, బాటనీలో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, జువాలజీలో ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకసారి మనం చూసినట్లయితే ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మార్చడం జరిగింది. దీంట్లో మొత్తం 4 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. చూడండి, ఇది సెక్షన్ ఏ, అట్లాగే సెక్షన్ బి, నెక్స్ట్ సెక్షన్ సి, అట్లాగే సెక్షన్ డి అని 4 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. దీంట్లో సెక్షన్ ఏ మనం మొట్టమొదటి చూసినట్టయితే సెక్షన్ ఏలో బాటనీ సబ్జెక్టుల నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అట్లాగే జువాలజీ సబ్జెక్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ బాటనీ సబ్జెక్ట్ నుంచి ఏం క్వశ్చన్స్ వస్తాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయంటే బాటనీలో నుంచి ఇక్కడ 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 5 మార్క్స్ అనమాట. అంటే ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్. చూడండి మీరు క్లియర్గా, ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 వస్తాయి అనమాట. టోటల్ 5 మార్క్స్, ఇది 5 మార్క్స్. అట్లాగే జువాలజీ నుంచి ఎన్ని వస్తాయి అనేది మనం చూసినట్టయితే జువాలజీలో 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి 4 వస్తాయి, టోటల్గా 4 మార్క్స్ అనమాట. అంటే 1 మార్క్ క్వశ్చన్స్ టోటల్గా 9 అనమాట, 9 క్వశ్చన్స్. ఇవి ఇక్కడ కింద చూడండి, నో చాయిస్ అని రాసి ఉంది ఇక్కడ. అంటే చాయిస్ అంటూ ఏముండదు, ఇంటర్నల్ చాయిస్ ఏమీ ఉండవు దీంట్లో. ఇక్కడ అంటే 9 ప్రశ్నలు, 9 కూడా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి 5 బాటనీలో ఉంటే 4 వచ్చేసి జువాలజీలో నుంచి వస్తాయి అనే విషయం మనం గమనించాలి. ఇది ఫస్ట్ సెక్షన్ ఏ గురించి. నెక్స్ట్ సెక్షన్ బి గురించి మనం చూసినట్టయితే సెక్షన్ బి అనేది 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్ మీకు ఇక్కడ 7 క్వశ్చన్స్ ఇస్తారు, అంటే 14 మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ 7 క్వశ్చన్స్ 14 మార్క్స్. అట్లాగే జువాలజీలో కూడా చూసినట్లయితే 7 క్వశ్చన్స్ 14 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ మీకు టోటల్గా 7 + 7 ఇక్కడ మీరు 14 అనమాట. అంటే ఇక్కడ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా నో చాయిస్. ఇక్కడ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ నో చాయిస్ అనే విషయం గుర్తుంచుకోవాలి. అంటే టోటల్ 7 బాటనీ క్వశ్చన్స్, 7 జువాలజీ క్వశ్చన్స్, మొత్తం 14 క్వశ్చన్స్. అంటే ఇది 28 మార్క్స్ అవుతుంది అనమాట. టోటల్ మార్క్స్ 28 కౌంట్ అవుతాయి ఇక్కడ. అంటే బాటనీలో 14 మార్క్స్, జువాలజీలో 14 మార్క్స్ అట్లా. సెక్షన్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్, 7 బాటనీ, 7 జువాలజీ, టోటల్ 14 క్వశ్చన్స్. 14 + 14 అంటే 28 మార్క్స్ అనమాట. ఈ విధంగా 28 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ సికి వచ్చినట్టయితే చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఎన్ని వస్తున్నాయంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ మనం తీసుకున్నట్టయితే ఇవి 16 మార్క్స్ అనమాట. అంటే 16 మార్క్స్ వచ్చేసి మనం సెక్షన్ సి. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ కూడా మనకు ఉంటాయి. అంటే 6 ఇస్తారు, 4 రాయాలి. అంటే 6 క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి, ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి కాబట్టి 6 క్వశ్చన్స్లో 4 మాత్రమే రాయాలి. అంటే 4 × 4 16 మార్క్స్ అనమాట, 16 మార్క్స్. ఇది బాటనీ. ఇక జువాలజీ చూసినట్టయితే ఇక్కడ కూడా సేమ్ 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6 క్వశ్చన్లలో మీరు కేవలం రాయాల్సింది 4 మాత్రమే. 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే 4 × 4 16 మార్క్స్.
అంటే జువాలజీ కూడా 16 మార్క్స్కి వస్తుంది. అంటే టోటల్ 16 + 16 అంటే 32 మార్క్స్ ఇది వెయిటేజ్ ఉంటుంది అనమాట. 32 మార్క్స్కు మీరు రాసుకోవచ్చు సెక్షన్ సి. అంటే ఇక్కడ ఏంటంటే సెక్షన్ సిలో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. అంటే 6 ఇచ్చి 4 రాయమంటారు బాటనీలో, అట్లాగే జువాలజీలో కూడా 6 ఇచ్చి 4 రాయమంటున్నారు. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. నెక్స్ట్ ఫైనల్గా సెక్షన్ డి మనం చూసినట్లయితే సెక్షన్ డి 8 మార్క్స్ క్వశ్చన్. 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తారు, 1 రాయాలి. ఇక్కడ 8 × 1 = 8 మార్క్స్ క్వశ్చన్. అట్లాగే ఇక్కడ కూడా సెక్షన్ డిలో కూడా మీకు 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 అయితే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి కాబట్టి మీరు 2 క్వశ్చన్లు ఇస్తే 1 రాయాల్సి ఉంటుంది. సో టోటల్ 8 మార్క్స్ వచ్చి అంటే 8 + 8 16 మార్క్స్ మనకు కవర్ అవుతాయి అనమాట. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో 8 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. ఇవి బాటనీలో 1, జువాలజీలో 1 మీరు రాయాల్సి ఉంది. టోటల్గా మీకు క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే 85 మార్క్స్కి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ 85 మార్క్స్, ఇది గుర్తుంచుకోవాలి. గతంలో బాటనీ అయితే 60 మార్క్స్, జువాలజీ అయితే 60 మార్క్స్, ఇప్పుడు 2 కలిపి మీకు 85 మార్క్స్కు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనకు 85 మార్క్స్కి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చేరేటటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం 2025లో జూన్లో ఇప్పుడు మనకు అడ్మిషన్స్ టైంలో కూడా అడ్మిషన్స్ చేసుకునేటువంటి బైపీసీ విద్యార్థులకు నెక్స్ట్ కమింగ్ మార్చిలో అంటే 2026 మార్చిలో ఈ క్వశ్చన్ పేపర్ వర్తిస్తుంది. కాబట్టి ఈ చేంజెస్ చూసుకొని దీనికి అనుగుణంగా ప్రిపేర్ కాండి. టాప్ మార్క్స్ తెచ్చుకోండి. 85 మార్క్స్ తెచ్చుకోవడానికి ఇటువంటి స్ట్రాటజీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంతా చూసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే మనకు 100% రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం వేరే టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.